What's up, guys? In our previous video, I have discussed about intrusion detection using Splunk, in which I showed how to use a Splunk SQL query to find the intrusion. Now I'm discussing about attackers' behavior. So, మనకి బేసికల్గా డిటెక్షన్ ఒక అటాకర్ అనే వాడి బిహేవియర్ మనకి టీపీపీ అంటారు. సో టెక్నిక్, టాక్టిక్స్ అండ్ ప్రొసీజర్స్. సో మైటర్ అటాక్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక అటాకర్ ఈ విధంగా అటాక్ చేస్తాడు, ఈ టూల్స్ యూజ్ చేసి అటాక్ చేస్తాడు, ఈ ప్రొసీజర్లు అటాక్ చేస్తాడు. ఫర్ సపోజ్ చెడ్డి గ్యాంగ్ ఉంది, వాళ్ళు ఒకలాగా చంపుతారు మనుషులని, ఇంకో గ్యాంగ్ ఉంది ఇంకోలాగా చంపుతారు. సో అట్లా మనకి తెలుసు ఆల్రెడీ ఒక ప్రొసీజర్లో ఒక మనుషులని ఇట్లా క్రైమ్ సీన్లో క్రైమ్ చేస్తున్నారు అంటే మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్ దగ్గర మనము అటాకర్ని ఆపుతాం, అటాక్ చేసిందా లేదా అని చెక్ చేస్తాం. సో అది యూజింగ్ ద నోన్ టీపీపీస్ అంటారు. సో టాక్టిక్స్ అండ్ ప్రొసీజర్ విచ్ ఆర్ నోన్ టు అస్, విచ్ ఆర్ ఆల్రెడీ డన్ బై అన్ అటాకర్. సో అట్లాంటివి ఇవాళ మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి డిటెక్షన్ ఆఫ్ రికానెసెన్స్ యాక్టివిటీస్ లెవరేజింగ్ ద నేటివ్ విండోస్ బైనరీస్. అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు హ్యాక్ ద బాక్స్ ఆడుతున్నప్పుడు ఒక ప్రివిలేజ్ ఎస్కలేషన్ చేసినప్పుడు మనం ఎక్కడున్నాము అంటే ఏ యాక్సెస్ వచ్చిందో మనం చెక్ చేయడానికి మనము కొన్ని ఇప్పుడు ఐపీ కాన్ఫిగ్ అని లేకపోతే హూఎంఐ అని ఇవన్నీ కమాండ్స్ కొడతాం. అక్కడ మనకి ఒకవేళ అప్పుడు మనకు తెలుస్తుంది ప్రివిలేజ్ ఎస్కలేషన్ అయినప్పుడు ఆపర్చునిటీ అయింది, ఐడెంటిఫై పొటెన్షియల్ ప్రివిలేజ్ ఆపర్చునిటీస్. అప్పుడు దాని తర్వాత మనం ఏం చేస్తామంటే లాటరల్ మూవ్మెంట్ చేస్తాం. సో దాన్ని డిటెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే, ఒకవేళ నీకు ఒక ఒక షెల్ యాక్సిస్ వచ్చింది, ఒక అటాకర్ నీకు షెల్ యాక్సిస్ వచ్చిన తర్వాత వాడు ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే ఒక షెల్ యాక్సిస్ రాగానే హూఎంఐ అని కొడతాం. సో నేను ఎక్కడున్నా, ఏ షెల్ వచ్చింది నాకు, లేకపోతే ఇప్పుడు నా ఐపీ అడ్రస్ ఏంది, సో ఐపీ కాన్ఫిగ్, ఇప్పుడు నా next.exe చూస్తాం, ఇట్లాంటి నెక్స్ట్ స్టాట్ కొడతాము. సో ఇట్లాంటి కమాండ్స్ మనం యూజ్ చేస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనం దాన్ని డిటెక్ట్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇండెక్స్ ఇది ఈక్వల్స్ టు మెయిన్ అండ్ సోర్స్ టైప్ తెలిసిందే. వీఆర్ యూజింగ్ sysmon logs for the other source. So log is equals to sysmon. ఇప్పుడు సిస్మాన్ వాళ్ళకి లాస్ట్ ఇయర్ చెప్పినట్టు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడి ఇచ్చినట్టు, ఇప్పుడు మనం కమాండ్ ప్రెస్ చేసినాం అనుకో, ఐపీ కాన్ఫిగ్ అని ప్రెస్ చేస్తే ఒక ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఐపీ కాన్ఫిగ్ అని ట్రై చేసినప్పుడు ipconfig.exe అనే ఫైల్ ప్రాసెస్ ఓపెన్ అవుతుంది. సో ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు సేమ్ మళ్ళీ మన సిస్మాన్ దగ్గర పోతాం, వెతుకుతాం, ఈవెంట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ప్రాసెస్ క్రియేషన్. ఇందులో మనం ఏం చేస్తామంటే ఈవెంట్ కోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ ఇప్పుడు చూడండి, ఈజీ ఇమేజ్ అంటే ఏం చెప్పిన లాస్ట్ వీడియో, ఫైల్ నేమ్ ఒకవేళ మనది ipconfig.exe or image is equals to wmi.exe. ఇంకోటి చెప్పడం ఏంటంటే, ఈ స్టార్ అనేది ఏంటంటే లెఫ్ట్ సైడ్ నీకు ఏదైనా ఉండని, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ బాను అని ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ దిస్ ఈస్ బాను అంటే దిస్ ఈస్ బాను. సో లెఫ్ట్ సైడ్ మనకి ఏది ఉన్నా కూడా, ఒకవేళ బాను అని ఉన్నది అనుకోండి, నీకు ఆ ఫైల్స్ ఏ ఫైల్ అయినా సరే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ నీకు సి యూజర్, అందులో ఒక ఫైల్లో ఇంకో ఫైల్లో ఐపీ కాన్ఫిగ్.exe ఉంది అనుకో, ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ అయింది అనుకో. సో మనం ఏం చేస్తామంటే స్టార్ పెడతాం.
మనకి కరెక్ట్ లొకేషన్ ఇవ్వని అవసరం లేదు, అడ్రస్ అది మన లొకేషన్ ఆఫ్ ద ఫైల్ ఇవ్వని అవసరం లేదు, స్టార్ పెట్టేసి ఏంటంటే అదే చూసుకుంటుంది. అంటే ఆ ఫైల్ నేమ్ ఎక్కడ ఉందో మనకు అవసరం లేదు. అదే రైట్ సైడ్ ఉందనుకో, రైట్ సైడ్ పెట్టినాం అనుకో, నీకు లెఫ్ట్ సైడ్ అంటే సి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫైల్ ఉంది, నేను ఫైల్ ఓపెన్ చేయలేను, ఓకే, ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ నా డెస్క్టాప్ అనేది, సో సి డెస్క్టాప్ ipconfig.exe. సో మనం లెఫ్ట్ సైడ్ సి డెస్క్టాప్ మనకు తెలియదు కదా, ర్యాండమ్ ఏ ఫైల్ ఎక్కడ ఉందో మనకు తెలియదు, సో మనం ఏం చేస్తామంటే స్టార్ పెట్టేస్తాం. రైట్ సైడ్ పెట్టడం స్టార్ వల్ల, లెఫ్ట్ సైడ్ పెట్టడం స్టార్ వల్ల ఏంటంటే లెఫ్ట్ సైడ్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ అన్నోన్ వాల్యూస్ తెలియనప్పుడు, అన్నోన్ ఉన్నప్పుడు రైట్ సైడ్ పెట్టడం వల్ల రైట్ సైడ్ అన్నోన్ ఉన్నప్పుడు రైట్ సైడ్ స్టార్ పెట్టడం, అంతే, సెన్స్ ఏం లేదు. నెక్స్ట్ ఇంకోటి మేక్ ఇట్ ఫాస్ట్, image is equals to image equal to is equals to అంటారు, net.exe, నెక్స్ట్ ఆర్ కాపీ చేసి పేస్ట్ చేస్తాం. పోస్ట్ నేమ్ డాట్ నెక్స్ట్ ఇలా ఎన్ని ఇమేజెస్ అయినా సరే, అంటే ఏ ఫైల్స్ అని ఇప్పుడు నీకు తెలిసిన నోన్ ఫైల్స్, అదే ఇందాక చెప్పినట్టే మనకి ఈ ఫైల్స్ మనము అద్భుతం, అంటే ఈ కమెంట్స్ మనము కమెంట్ ప్రాంప్ట్ లో యూజ్ చేస్తాం అనమాట, మనకి వచ్చిన తర్వాత షెల్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ ఇలా ఇన్ని ఫైల్స్ దొరికిన తర్వాత మనం ఏం చేస్తామంటే స్టార్ట్ కౌంట్ బై ఇమేజ్, ఇంకోటి మనం కమాండ్ లైన్ లో ఏం కొట్టిండో అటాకర్ అది తెలుసుకోవడానికి మనకి ఇది కమాండ్ లైన్ కొట్టేసి, సారీ గైస్, కొట్టేసి షార్ట్ కౌంట్ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ మన టైం వచ్చేసి ఆల్ టైం పెట్టేసుకొని సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎందుకు వచ్చింది అది ఆలోచించాలి మనం. ఎస్, సో ఈ రమాన్ని తప్పు చేసినాం. తీసినామంటే ఇక్కడ ఎస్ స్మాల్ పెట్టినాము, తర్వాత నెక్స్ట్ హోస్ట్ నేమ్ డాట్ ఇక్కడ ఆల్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ ఫైల్స్ ఇవి ఎగ్జిక్యూట్ అయినాయి అనుకోండి, అది కూడా కమాండ్ లైన్ త్రూ. సో దెర్ ఈస్ అన్ ఇంట్రూషన్, అంటే అటాకర్ ప్రివిలేజ్ ఎస్కలేషన్ కి ట్రై చేసి ప్రివిలేజ్ ఎస్కలేషన్ వచ్చి లాటర్ మూవ్మెంట్ ట్రై చేసిన. సో ఇది మనకి ఇఫ్ యు సీ ఎస్, సో ఓకే, మనకి హూఎంఐ వాళ్ళు వచ్చింది ఇక్కడ చూడండి, నెట్ యూజర్ పాస్వర్డ్ @123 ఇక్కడ పాస్వర్డ్ తెలుస్తుంది. సో ఇది ఒక నోన్ టీపీపీ. నెక్స్ట్ వచ్చేసి డిటెక్షన్ ఆఫ్ రిక్వెస్టింగ్ మలీషియస్ పేలోడ్ ఆర్ టూల్స్ హోస్టెడ్ ఆన్ ఏ వైట్ లిస్టెడ్ డొమైన్. సో ఇది కనుక్కోవడానికి ఏం చేస్తామంటే సేమ్ మన సిస్మోన్ రిక్వెస్ట్ ఒకవేళ అటాకర్ రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. సో మనకి ఈవెంట్ ఐడి వచ్చేసి డిఎన్ఎస్ రిక్వెస్ట్. సో డిఎన్ఎస్ ఈవెంట్ క్వెరీ, ఒక క్వెరీ నేమ్ ఒకవేళ మనకు తెలిసిన క్వెరీ నేమ్ గిట్ హబ్ అట్లాంటి పేలోడ్ ఉన్నాయి అనుకోండి, సో అవి రిక్వెస్ట్ చేస్తున్నా అనుకో, సో దెన్ దట్ ఈస్ అన్ ఇంట్రూషన్ ఇన్ ద సెన్స్ మనకి అట్లా నార్మల్ వాటి టెక్నిక్ అది మనం చెక్ చేస్తున్నాం అన్నమాట.
ఈవెంట్ ఐడి ఒకవేళ క్వెరీ నేమ్ మీకు నచ్చిన క్వెరీ నేమ్ ఫర్ సపోజ్ నేను గిట్ హబ్ వద్దు, అటు సైడ్ ఏమని ఉండని ఇటు సైడ్ ఏమని సంబంధం లేదు. సో గిట్ హబ్ అని ఉన్నది అనుకో కథం అది ఇస్తుంది. ఇప్పుడు స్టార్ట్ బై ఇప్పుడు ఫైల్ నేమ్ ఇమేజ్ ఇంకా క్వెరీ నేమ్. సో ఇక చూసు ఈ ఫైల్ నేమ్ పవర్ షెల్ కమాండ్ వల్ల ఈ ఫైల్ నేమ్ కి పేరు పంపిస్తుంది. SOCX ఈ ఫైల్ వల్ల ఇది వచ్చింది. ఇట్లా అవ్వద్దు, ఇట్లా మనం కనుక్కుంటాం అనమాట. ఇప్పుడు నువ్వు సాక్ అనలిటిక్స్ పని చేసినప్పుడు నువ్వు ఇట్లాంటి పనులు చేస్తావు. నీ కంపెనీ పోగానే నీకు లాక్స్ ఇచ్చి నీకు స్ప్లంక్ ఇచ్చేసి వాడు చెక్ చేయమంటాడు అనమాట. సో ఇట్లా చెక్ చేసుకుంటూ కూర్చోవాలి ఇంట్రూజన్ కోసం. నెక్స్ట్ 22 అయిపోయింది ఈవెంట్లో. సో ఒకవేళ ఆల్రెడీ ఇప్పుడు ఆర్కైవ్ ఉన్న ఫైల్స్ యూజ్ చేసిన అనుకో ఫర్ ట్రాన్స్ఫరింగ్ టూల్స్ ఆర్ డేటా ఎక్సిలరేషన్, దెన్ ఇట్ ఈస్ ఆల్సో ఏ intrusion. I mean, it is also a tactic of an attacker. సో ఒకవేళ ఎప్పుడో పురాణమైన ఫైల్స్ వాడు యూజ్ చేసి ఆర్కైవ్ అయిన ఫైల్స్ యూజ్ చేసి టూల్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంది అనుకోండి. సో ఇట్ ఈస్ అన్ ఇంట్రూజన్. సో మనము ఈవెంట్ ఐడి 11 చూస్తుంటాము. సో ఎందుకంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఒక ఫైల్ అంటే ఈ క్రియేట్ ఆర్ ఓవర్ రిటర్న్. సో దట్స్ ద రీజన్ వి యూస్ ఈవెంట్ ఐడి 11. సో event code is equals to 11 and ఒకవేళ టార్గెట్ ఒక ఫైల్ నేమ్ రార్ ఫైల్ కానీ జిప్ ఫైల్ కానీ, సో .zip ఫైల్ సేమ్ వల్ల కాపీ పేస్ట్ నేనైతే 3 ఫైల్ చూస్తున్నాను. .zip రార్ ఫైల్ 7z ఫైల్ 7z ఈ ఫైల్స్ ఈ ఫైల్స్ ఒకవేళ యూజ్ చేసిన అనుకో ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ మన టూల్స్. సో దెన్ దట్ ఈస్ it is something very suspicious. సో మనము ఏ కంప్యూటర్ యూజ్ చేసిండు, ఏ యూజర్ యూజ్ చేసిండు, ఏ యూజర్ ఈ ఫైల్ నేమ్ ఓవర్ యూజ్ చేసిండు, we are going to detect. మనకి సిస్పాన్ రాకుండా అన్ని తీసుకున్నాం, ఇలా రాలేదు కాబట్టి సిస్మాన్ అది పట్టుకోలేదు అన్నమాట. సో మనము వేస్ట్ తప్పేందంటే ఫైల్ నేమ్ చెప్పలు ఇచ్చిన, సారీ. కంప్యూటర్ నేమ్ వచ్చేసి ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్చువల్ మెషిన్స్. ఇక్కడ మన లాక్స్ ప్రకారం యూజర్ ఒకటి, ఇది వాడు ఈ ఫైల్స్ అమ్మో బ్లడ్ హౌండ్, ఇట్ ఈస్ bloodhound.zip. సో ఇది యాక్టివ్ డైరెక్టరీ. సో bloodhound అంటే షిట్. bloodhound టూల్ ఎందుకు యూజ్ చేస్తామంటే what is the background? It is an active directory reconnaissance tool that reveals the hidden relation between the identify attack file within the A environment. సో ఇక్కడ చూసారా మైటర్ అటాక్ ఐటీ డైరెక్టరీస్ కూడా వాడు
చూసినట్టు మనకి ఇక్కడ అంచనా వేయొచ్చు మనం. నెక్స్ట్ ఇంకా మిగతా ఇవి కొంచెం ఇక్కడ ఈజీ. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకవేళ పవర్ షెల్ అన్న మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ డౌన్లోడ్ చేసిరు అనుకోండి ఏదన్నా ఫైల్స్, ఇట్ ఈస్ ఇట్ షుడెంట్ డౌన్లోడ్. నువ్వు నార్మల్గా అయితే నువ్వు డౌన్లోడ్ చేయొద్దు. నువ్వు ఎంఎస్ ఒక కంపెనీలో పవర్ షెల్ త్రూ అసలు డౌన్లోడ్ చేసినావు అంటే, సో ఇట్ ఈస్ మాల్వేర్ అన్న ఫర్ సపోజ్ మాల్వేర్ అన్న ర్యాన్సమ్ వేర్ అన్న అట్లా డౌన్లోడ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఒక మెయిల్ పంపించేసి వాడు మనం మెయిల్ వస్తుంది, మెయిల్ క్లిక్ చేయగానే వాడు ఒక ఫైల్ హోస్ట్ చేసిన ఒక ఫైల్ కనెక్ట్ అవుతాం మనం సిఎన్సి ఒక ఆ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫైల్ ఏం చేస్తారంటే పవర్ షెల్ ఎగ్జిక్యూట్ చేస్తారు. పవర్ షెల్ ఎగ్జిక్యూట్ చేసి ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో పవర్ షెల్ ఎగ్జిక్యూట్ కమాండ్ అయిపోయి ఆ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ మనకి ఆల్రెడీ నోన్ టెక్నిక్ కాబట్టి we shouldn't we can detect that, sorry. సో మళ్ళా పవర్ షెల్ కమాండ్. సో ఒకవేళ ఇమేజ్ ఫైల్ సేమ్ ఇదే, ఇమేజ్ పవర్ షెల్ .exe వాడి మనము ఒకవేళ Splunk is taking a lot of time, no result found. సో మళ్ళీ అదే తప్పు చేసినాను నేను. పవర్ టార్గెట్ ఫైల్ నేమ్ కావాలన్నా. సో ఇక్కడ చూసినట్టయితే పవర్ షెల్ వల్ల మనకి .psi ఫైల్ పాస్వర్డ్స్, నెక్స్ట్ ఈ ఫైల్స్ అన్నీ ఈ పవర్ షెల్ వల్ల ఈ ఫైల్స్ అన్నీ డౌన్లోడ్ అయినాయి, which is something really crazy. PSSV policy, Windows PowerShell startup that policy. ఇట్లాంటి ఫైల్ చూడంగానే ఆగిపోతాం, ఎందుకంటే అసలు ఇంత ఇంత ఏం స్కామ్ చేసిరో తెలియదు కాబట్టి, తెలుస్తుంది కాబట్టి. సెకండ్ let me do this like this. మనకి ఎన్ని కౌంట్ తీసిన file.exe, ఇది this is very malicious. యా, సో ఇప్పుడు ఇక్కడ వీడియోలో మనం ఏమి లోపలికి వెళ్తాం, జస్ట్ ఎట్లా డిటెక్ట్ ఏవేవి మనకి మెథడ్స్, దట్ ఈస్ వాట్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ దిస్ వీడియో. సో ఇది పవర్ షెల్ ఆర్ image equal to * msh.exe. JS ఫైల్ డౌన్లోడ్ అయిన మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, అంటే ఇక్కడ ఎడ్జ్లో డౌన్లోడ్ చేసినది ఒక వాల్డో యూజర్. నెక్స్ట్ డిటెక్షన్ ఆఫ్ ఫైల్, execution of different or suspicious లొకేషన్లో ఒకవేళ ఒక ఫైల్ ఎగ్జిక్యూట్ అయింది అనుకో, ఇట్ ఈస్ ఆల్సో నాట్ బ్యాడ్, సారీ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. సో ఫైల్ ఎగ్జిక్యూషన్కి మనము
సేమ్ ఫైల్ క్రియేట్ ఆర్ అది వాడతాం మనం. ఫైల్ ఎగ్జిక్యూషన్, ప్రాసెస్ క్రియేషన్. సో ఒకవేళ ఇప్పుడు ఇంకొక ఎస్క్యూఎల్ క్వెరీ గురించి మాట్లాడతాం. సో విచ్ క్వైట్ ఫేమ్ రిజెక్ట్స్ అంటే ఏంటంటే రిజెక్ట్స్ ఇన్ స్ప్లంక్. రిజెక్ట్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఫిల్టరింగ్ టూల్. ఒకవేళ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఈ ఫిల్టర్ చేస్తుంది అనమాట మన కమాండ్ని. సో ఒకవేళ రిజెక్ట్స్ ఇది ఈక్వల్స్ రిజెక్ట్స్ ఇమేజ్ ఇమేజ్ ఒకవేళ సి ఫోల్డర్లో మనకి ఎన్నన్నా ఇప్పుడు నేనైతే 4 స్లాష్ తీసుకుంటా. 4/డాట్ స్టార్ మళ్ళీ డాట్ 4 స్టార్స్ డౌన్లోడ్ డైరెక్ట్లీ ట్రావెల్సల్ ఐడియా ఉంటే అంటే మనకి ఒకవేళ ఇట్లాంటి అది ఏం చేస్తుందంటే రిజెక్ట్స్ అనేది ఈ మధ్యలో ఏమున్నా కూడా ఆ పదాల మధ్యలో ఏమున్నా ఫరక్ పడలేదు మనకి. జస్ట్ మనకి సి డౌన్లోడ్స్ సిలో మనకి ఎగ్జిక్యూట్ ఒక ఫైల్ ఆ లొకేషన్లో మనకి ఎగ్జిక్యూట్ కావద్దు ఎప్పుడైనా ఎందుకంటే సిస్టమ్ ఫోల్డర్ సిస్టమ్లో అది అయిందంటే డేంజర్. ఈ కమాండ్ యూజ్ చేస్తాం అనమాట. సెకండ్ ఇప్పుడు వస్తుంది. సో ఇంకా ఇది ఇది వస్తున్నాయి డేంజర్ ఫైల్స్. PSX64 పిఎక్స్ ఎగ్జిక్యూటబుల్ పాస్వర్డ్ ఎగ్జిక్యూటబుల్. PSExec అనేది డేంజర్ ఫైల్. PSExec అనేది ఇట్ ఈస్ ఏ లైట్. ఒక్క సెకండ్. సో PSExec అనేది ఇట్స్ ఎ కమాండ్ లైన్ టూల్ దట్ అలౌస్ ద యూజర్ టు రన్ ఏ ప్రోగ్రామ్ ఆన్ ఏ రిమోట్ సిస్టమ్. సో మనకి రిమోట్ సిస్టమ్ నుంచి ఈ ఫైల్ ఎగ్జిక్యూట్ అయినట్టు. షార్ప్ ఆన్ యాక్టివ్ డైరెక్టరీ సిస్మాన్ ఇదంతా లైట్ ర్యాండమ్ ఫైల్ .exe విషయం అంటే నాకు తెలియదు, పెద్ద ఐడియా లేదు. సో ఇట్లా ఈ ఫైల్స్ అసలు డౌన్లోడ్ అవ్వద్దు. అయినాయి అంటే అక్కడ మనకి కొంచెం డేంజర్ ఉన్నట్టు. సో నెక్స్ట్ ఫాస్ట్ చెప్పేస్తాం. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ ఎగ్జిక్యూటబుల్ అన్న డిఎల్ఎల్ అన్న అవుట్ సైడ్ ద విండోస్ బైనరీ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, ఇట్ షుడెంట్ ఎగ్జిక్యూట్ యాక్చువల్లీ. సో డిఎల్ఎల్ హైజాకింగ్ అంటారు దాన్ని. అది నెక్స్ట్ వీడియో చూపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఒకవేళ కావాలంటే డిఎల్ఎల్ హైజాకింగ్ చూపిస్తా, మంచిగా ఉంటుంది. ప్రాసెస్ క్రియేషన్ టూల్స్ వాడి మనము ఆ లాగ్స్ వాడుతూ మనం కనుక్కోవచ్చు. ఐ కెన్ షో ఇట్ ఇన్ బోత్ డిఫెన్స్ అండ్ అఫెన్సివ్ వే ఆల్సో. సో ఒకవేళ ఫైల్ నేమ్ exe ఫైల్ ఆర్ target file name sorry guys is .dll. సో ఈ 2 ఫైల్స్ ఉన్నాయి. ఈ 2 ఫైల్స్ మనకి ఈవెంట్
ఫైల్ క్రియేట్ సిస్మాన్ కాదు మనం ఎందుకంటే తీసుకోము బికాస్ అవుట్ సైడ్ ద విండోస్ డైరెక్టరీ. సో టార్గెట్ ఫైల్ నేమ్ ఇప్పుడు దీన్ని విండోస్ ఇస్తాం అన్నమాట. టార్గెట్ ఫైల్ నేమ్ ఒకవేళ విండోస్ ఉందనుకోండి, యూజర్ వల్ల అయిందో టార్గెట్ ఫైల్ నేమ్ ఏదో మిటిగేషన్ రెడీ చేయలేదు. ఎక్కడైతుంది విండోస్ బైనరీలో ఇక్కడ లోపట్నే అవ్వాలి, అది అవ్వాలి. ఇక్కడ ఇక చూడండి నాన్ అథారిటీ మిటిగేషన్. సో ఈ టార్గెట్ ఫైల్ నేమ్ విండోస్ అన్ని విండోస్ బయట అవుట్ సైడ్ ద విండోస్ డైరెక్టరీ ఎగ్జిక్యూట్ అయిన ఫైల్స్ ఇవన్నీ లోపల కాకుండా, అంటే డౌన్లోడ్స్ బయట విండోస్ ఇక్కడనే ఉంటుంది నార్మల్గా. అన్ని మంచి డిఎల్ఎల్స్ మాత్రం విండోస్ సిస్టమ్ లోపలనే ఎగ్జిక్యూట్ అవుతుంది, సిస్టమ్ అవుట్ సైడ్ ఎగ్జిక్యూట్ అవ్వ. నెక్స్ట్ ఇది ఫనీ బట్ వెరీ ఇంపార్టెంట్. సో డిటెక్షన్ ఆఫ్ మిస్స్పెల్లింగ్ లెజిటిమేట్ బైనరీ. సో ఇక్కడ అటాకర్ ఎట్లా అంటే బైపాస్ చేయడానికి, మన యాంటీవైరస్ని బైపాస్ చేయడానికి వాడు ఏం చేస్తాడంటే ఫైల్ నేమ్ కొంచెం మారుస్తాడు అనమాట. సపోజ్ పిఎస్ఎక్స్ ఇందాక చూసినట్టు పిఎస్ఎక్స్ ఫైల్ ఉంది కదా, సో క్రియేషన్ ఒకవేళ కమాండ్ లైన్ నుండి ఎవరైనా సరే పిఎస్ఈఎక్సి నుండి ఈఎక్సి ఫైల్ ఎగ్జిక్యూట్ చేసిన నాట్ ఇది కాకుండా నేను అంత కమాండ్ కొట్టినాక వస్తాను. పిఎక్స్ఈఎక్స్ కాకుండా కొంచెం మార్చుతారు అనమాట. ఇట్లా పిఎక్స్ 1 సెకండ్ అన్ని క్యాపిటల్స్ పెడతారు. పిఎస్ఈఎక్స్ పిఎస్ఈసి లేకపోతే పిఎక్స్ఈఎక్స్ పిఎస్ఈఎక్స్ EC64.exe ఇలాంటి ఫైల్స్ పెట్టి మనకి అటాకర్ అనేటోడు ఇట్లా మార్చి మనకి పేరు మార్చారు అనమాట. పిఎక్స్.exe కాకుండా ఇట్లాంటి ఫైల్స్ ఉన్నా కూడా మనకి లాక్స్ ఇస్తుంది. సో అట్లా అనుకుంటాం అనమాట. నెక్స్ట్ నాన్ స్టాండర్డ్ పోర్ట్స్. ఒకవేళ నాన్ స్టాండర్డ్ పోర్ట్స్ వాడింది అనుకోండి, సో
మనకి మనకి తెలిసింది కదా, ఈవెంట్ ఐడి 3 విచ్ ఇస్ నెట్వర్క్ కనెక్షన్. సో నెట్వర్క్ కనెక్షన్ ఒకవేళ మన డెస్టినేషన్ పోర్ట్ గలత్ ఉందనుకో, అంటే మనకి ఎప్పుడైనా కానీ హెచ్టిటిపిఎస్ ఉంటుంది ఎప్పుడు. హెచ్టిటిపి లేక 44 హెచ్టిటిపి లేక 443. సో ఇవన్నీ ఈ పోర్ట్స్ నుంచి అస్సలు మన కమ్యూనికేషన్ ఉండదు. సో ఒకవేళ పోర్ట్ 8 నుంచి కానీ ఆర్ కాపీ దిస్ 43 ఆర్ పోర్ట్ నాట్ డెస్టినేషన్ పోర్ట్ 84, సారీ మనకి ఈ పోర్ట్స్ లో కాకుండా హెచ్టిటిపి అన్నా హెచ్టిటిపిఎస్ అన్నా లేకపోతే 22 అన్న 21 అన్న. సో మనకి ఈ వైట్లు చేస్తాం అన్నమాట మనకు పోర్ట్ నెంబర్స్. ఈ పోర్ట్స్ నెంబర్ కాకుండా ఒకవేళ డిఫరెన్స్ పోర్ట్ నుండి కానీ మనకి కమ్యూనికేషన్ వచ్చిందా, ఇట్ ఈస్ ద malicious. దట్స్ ఇట్. అక్కడ మనము స్టార్ట్ సోర్స్ ఐపి, ఇక్కడికి వస్తున్న డెస్టినేషన్ ఐపి, డెస్టినేషన్ పోర్ట్ కనుక్కొని సాఫ్ట్ కాల్ వాడతాం. ఫైవ్ 355 ఇది malicious. ఇది 88 ఓకే, 88 ఓకే, 80 ఓకే, 53 ఇవన్నీ ఐపీ అడ్రస్లు. మనకి ఇట్లా అవ్వద్దు. సో ఇది ఒకటి. సో by this we end this video, and make sure you like the video if you like it, and comment on if I want to improve anything. This is basically I have used the hack the box machine, pawn machine for explaining all this. And this is how we detect an attacker behavior with the Splunk based on the known technique, tactics, and procedure of MITRE ATT&CK framework. Thank you so much. Cheers.